శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే మేడం. నమస్తే మేడం, లేడీ అఘోరి చాలా వైరల్ అయిపోయింది. తన గురించి చెప్పాలంటే ఎన్నో కథలున్నాయి. సో తను ఈ మధ్య కాలంలో శ్రీవర్షిణి అనే ఒక అమ్మాయిని హిప్నటైజ్ చేసిందో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసిందో తెలియదు, కానీ తన వైపు మరలించుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధపడి ఆ అమ్మాయిని ఎత్తుకొని చోటంటూ లేదు, మళ్ళీ తిరిగి రిటర్న్ హోమ్ తీసుకెళ్లారు. సో ఇలాగ ఈ అమ్మాయిలని టార్గెట్ చేసి ఎందుకు ఈ లేడీ అఘోరి, ఆమెనే ఒక అఘోరి అనుకుంటే ఆమెలా ఇంకా 10 మంది అమ్మాయిలు అఘోరిగా మారాలని తన ఇంటెన్షనా, మోటోనా? ఇవన్నీ కాదండి. అసలు ఆమెని మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా చాలా పొరపాటు చేస్తున్నారు నా దృష్టిలో. అసలు అఘోరి అని మీరు పేరు పెట్టడము, నాగసాధు అని ఒక కితాబ్ ఇవ్వడము, ఇది చాలా చాలా తప్పు. అతను అఘోరి కాదు. శ్రీనివాస్ అలయాస్ పింకీ, అతను ఒక ట్రాన్స్జెండర్. ఓకే. ఆ ట్రాన్స్జెండర్లకి ప్రధానంగా వృత్తి ఏముంటది అంటే వ్యభిచారమైనా చెయ్యాలి, లేదంటే భిక్షాటనైనా చెయ్యాలి. బదాయిలకి వెళ్తుంటారు, అంటే షాప్ ఓపెనింగ్లు వాటికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటారు. అది వాళ్ళ జీవనాధారం. అయితే ఇతనికి అలా చేయడం ఇష్టం లేదు ఈ శ్రీనివాస్కి. ఇప్పుడు కొంతమందిని దొంగ బాబాల్ని, స్వామీజీని చూస్తున్నాడు కదా, నేను కూడా అలా అవ్వాలి అని అనుకున్నాడు. అనుకుని నేను ఇప్పటికిప్పుడు నేను స్వామీజీని అంటే ఎవరు వస్తారు అతని దగ్గరికి? అతను ఒక పబ్లిక్ అటెన్షన్ సాధించాలి అనే ఉద్దేశంతో ముత్యాలమ్మ టెంపుల్ గొడవ వచ్చినప్పుడు హైదరాబాద్ లో మొదటిసారిగా అతను నేను అఘోరిని అని చెప్పి అతను బట్టలు లేకోకుండా వచ్చాడు. ఒక త్రిశూలం తీసుకొని, ఒక కారు, ఆ కారు పైన 360 degrees లో కెమెరా, అలాగే దానికి ఒక త్రిశూలం పెట్టి, కారులో పుర్రెలు పెట్టుకొని, కత్తులు పెట్టుకొని, అలాగే పెట్రోల్ క్యారీ చేస్తూ, ఇవన్నీ చేస్తూ వచ్చాడు జనాల్లోకి. వచ్చి ఆ రోజు ఏం చెప్పాడంటే, నాకు ఒక గుడి కావాలి, నాకు ఒక జాగా కావాలి, ఇలా మొదలెట్టాడు. ఆ రోజునే నేను చెప్పాను, ఇతను అఘోరి కాదు, ఇతను ట్రాన్స్జెండర్ని ట్రాన్స్జెండర్లా చూడండి, అఘోరి అని ఎవ్వరూ పిలవకండి, ఇది పెద్ద మోసం. అఘోరి కాదు. ఎందుకంటే అఘోరీలు ఇలా సభ్య సమాజంలో హైదరాబాద్ రోడ్ల మధ్యలోకి వచ్చి అందరి మధ్యలో తిరుగుతూ ఉండరు. వాళ్ళు హిమాలయాల్లో ఉంటారు, తపస్సు చేసుకుంటూ ఉంటారు, గుహల్లో ఉంటారు, వాళ్ళు ఏదో ధ్యానంలో ఉంటారు, వాళ్ళదైన లోకంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇహలోకంలో ఈ ఇష్టాలు, ఈ తిండి, ఇది అంతా ఏమి ఉండదు వాళ్ళకి అని అతన్ని అనవసరంగా మనం పెద్దవాడిని చెయ్యొద్దు, ఈ ట్రాన్స్జెండర్ ని, ఇదంతా మోసము కుట్ర అంటే కాదు ఇంకేముంది, అసలు అఘోరి, ఆ అఘోరి గురించి మీకేం తెలుసు, అది ఇదని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, అలా వాడు ఇలా వేషాలు వేస్తూ ఉన్నాడు ఈ ట్రాన్స్జెండర్. కొన్ని రోజులు గడిచిపోయింది. ఇంకా అతన్ని తట్టుకోలేక, నువ్వు అసలు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దీనిలోనే ఉండటానికి వీల్లేదు అని చెప్పి బోర్డర్ దాటి మహారాష్ట్ర అడవుల్లో వదిలిపెట్టి వచ్చారు. అయినా కానీ మళ్ళీ వచ్చి నేను మా ఊరు వెళ్తున్నాను అంటే, అతని కోసం ఎంత పబ్లిక్ అటెన్షన్ అంటే, పబ్లిక్ అటెన్షన్ ప్లస్ పోలీసులు, బోలెడు పనులు ఉన్నాయి పోలీసులకి శాంతి భద్రతల విషయం. అలాంటిది లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సిన పోలీసులు వెళ్ళి ఈ ఒక్క ట్రాన్స్జెండర్ కోసం, అతను వేసుకున్న ముసుగు కోసం వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ఊర్లో ఉండాల్సిన పరిస్థితి. సరే, అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా అతనికి నా అటెన్షన్ అంతా పోయింది, నా అటెన్షన్ కావాలి అంటే అలాగే బట్టలు లేకోకుండా కారు డ్రైవ్ చేసుకుంటూ పెట్రోల్ బంకుల దగ్గర గొడవలు పడటము, హోటల్స్ దగ్గర ఆగిన దగ్గర గొడవలు పడటము, ఇలా చేయడం మొదలెట్టి గుళ్ళకెళ్ళడం మొదలెడితే గుళ్ళల్లోకి నిన్ను ఇట్లా అయితే ఇలా బట్టలు లేకుండా రానివ్వము, వేరే భక్తులు ఇబ్బంది పడుతూ ఉంటారు, నువ్వు ఇలా ఉంటే అని చెప్పి అతనికి ఏదో చెప్పాలని చూస్తే అతను ఏం వినలేదు. వినుకోకుండా అక్కడ వాగ్వాదం, పోలీసులతో గొడవలు. ఇంకా ఒక గుడిలో అయితే ఖచ్చితంగా నువ్వు బట్టలు వేసుకుంటేనే నిన్ను గుడిలోకి రానిస్తామంటే అప్పుడు బట్టలు వేసుకుని గుడికి వచ్చాడు. ఇంకా అప్పటి నుంచి బట్టలు కడుతున్నాడు పెద్ద మనిషి.
అయితే ఇంకా ఆ మధ్య ఏదో కరీంనగర్ దగ్గర ఏదో గుడిలో కత్తితోటి విన్యాసాలు చేశాడు. ఆ భక్తులంతా పారిపోయారు. ఒక భక్తురాలకో భక్తుడికో దెబ్బ కూడా తగిలింది. ఇంత చేస్తుంటే కూడా, ఇంత చట్ట వ్యతిరేకంగా అతను ప్రవర్తిస్తుంటే కూడా ఈ పోలీసులు కూడా అతనికేమో మాయలు ఉన్నాయేమో, అతనికి ఏమన్నా నిజంగానే అతను ఏమన్నా శక్తిమంతుడేమో, అతనికి ఏమైనా అతీత శక్తులు ఉన్నాయేమోనని ఒక మూఢ నమ్మకంతో వీళ్ళు కూడా అతను ఏమీ చేయట్లేదు. ప్రభుత్వం కూడా ఏమీ చేయట్లేదు. ఎందుకు అంటే అసలే మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మతానికి సంబంధించి ఒక సున్నితమైన అంశం ఉంది. ఈ అంశంలో ఏ పార్టీ వచ్చి క్యాష్ చేసుకుంటుందో ఈ విషయంలో అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు. మామూలు పరిస్థితులు అయితే ఒక వ్యక్తి కత్తి పట్టుకొని తిరగడానికి వీల్లేదు, పెట్రోల్ క్యారీ చేయడానికి వీల్లేదు. అలాంటిది ఈ రెండు నేరాలు అతను చేస్తూ ఉంటే శ్రీనివాస్ని ఏమీ చేయలేకపోతున్నారు ఈ ట్రాన్స్జెండర్ ని. అంటే ఇతను ఏమనుకుంటున్నాడంటే, ఓ నేను ఇలా భయపెడితే భయపడతారు కావన్సు, వ్యవస్థలన్నీ ఇట్లా భయపడతాయి కావన్సు అని చెప్పి ఇంకా ఇష్టారాజ్యంగా ఆంధ్ర తెలంగాణ తిరుగుతున్నాడు. తిరుగుతూ మొత్తానికి మంగళగిరిలో ఒక కుటుంబం దృష్టిలో పడ్డాడు ఇతను. లేదు ఇతని దృష్టిలో ఆ కుటుంబం పడిందో, ఆ కుటుంబం కూడా అత్యాశతోటి పేరాశతోటి ఇతను తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నారు. ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది. ఆ పిల్లని ఇతను నిన్ను మహారాణిని చేస్తాను, నేను ఒక ఆశ్రమం కట్టబోతున్నాను, ఆ ఆశ్రమానికి నువ్వే మహారాణివి, అది ఇది నీకోసం అది చేస్తాను, బంగారం కొంటాను, అది చెప్పి ఇది చెప్పి మొత్తానికి అప్పుడప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా కావాల్సినవి ఇచ్చి, ఆ అమ్మాయికి కొన్ని డబ్బులు ఇచ్చి, ఈ శ్రీవర్షినికి మొత్తానికి ఎట్లా అయితే ఈ శ్రీవర్షిని అతని కోసం వెళ్ళిపోయేలాగా ఒక రకంగా అమ్మాయిని హిప్నటైజ్ తన అధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు. ఎందుకంటే తను చెప్పిన మాయ మాటల వల్ల కావచ్చు, ఆ అమ్మాయి ఇతనుకున్న శక్తులు ఉన్నాయని నమ్మి ఆ శక్తుల ద్వారా తను కూడా శక్తిమంతం కావాలని గాని ఏదో మొత్తానికి నడిచింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులైన ఇతను ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? ఆడదొక దురాశ, ఆశ కోసం ఆశ. ఇతను ఇంట్లో పెట్టుకుంటే ఇతను ఏదో మనకు పూజలు చేసేస్తే మనకేదో డబ్బులు వచ్చేస్తాయి, అద్భుతాలు జరిగిపోతాయి అని వాళ్ళు అనుకున్నారు. ఇదంతా ఎవరు చేస్తారంటే పని పాట చేయటం ఇష్టం లేని సోమరిపోతులు చేసే పని ఇది. ఎగ్జాక్ట్లీ. అంటే మనకేంటి, పని చేస్తే డబ్బులు వస్తాయి, పని చేయకుండా డబ్బులు రావాలి, దురాశ అనమాట. ఈ దురాశతోటి వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నందుకు వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టి వీడు ఆ పిల్లని తీసుకుని వచ్చేసేసి గుజరాత్ తీసుకెళ్ళిపోయాడు. నేను జ్యోతిర్లింగాలు చూపిస్తా, నీకు అది చేస్తా, నీకు ఏదో నేర్పిస్తా అంటున్నాడు. ఆ అమ్మాయికి మహత్యం నేర్పిస్తాను, అది ఇదని ఏవేవో చెప్పి తీసుకెళ్ళాడు. గుజరాత్ తీసుకెళ్తే ఈ ఇంట్లో వాళ్ళు మొత్తానికి వెళ్ళి గుజరాత్ దాకా వెళ్ళి అదేమంటే ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, చట్టం న్యాయం ధర్మం మాట్లాడుతున్నారు, నేను మేజర్ని, నేను ఏమైనా చేయొచ్చు అని వీళ్ళు పోలీస్ స్టేషన్ లో మా ఇంట్లో వాళ్ళతో మాకు ఇబ్బందిగా ఉంది, వెళ్ళిపోతాము, అతనితో వెళ్తాను నేను, నన్ను వెళ్ళనివ్వండి, మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నాకు రక్షణ కావాలి అని రాసింది ఆ అమ్మాయి, కంప్లైంట్ ఇచ్చింది. అయితే ఇక్కడ పోలీసులు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ శ్రీనివాసు ట్రాన్స్జెండర్ అనే అతను ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో తిరుగుతున్నాడు. ఇతని పక్కన ఒక అమ్మాయిని పంపించడం ఎంతవరకు ఆ అమ్మాయికి సేఫ్టీ. ఇప్పుడు ఆ అమ్మాయిని అతను ఏదో అత్యాచారం చేసేస్తాడు, ఇంకోటి చేస్తాడు అనేది కూడా కాదు, అతని పక్కన ఈ అమ్మాయికి ఎంతవరకు భద్రత ఉంటది అనేది ఆలోచించాలి కదా. వీడు అసలే కత్తులు పెట్టుకుని తిరుగుతున్నాడు, పురుగులు పెట్టుకొని తిరుగుతున్నాడు, అలాగే మరి పెట్రోల్ డబ్బాలు పచ్చుకొని తిరుగుతున్నాడు, అదేమంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు వీడు. అలాగే ఈ అమ్మాయిని కూడా ఏమైనా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తాడా? ఈ ఆలోచించాలి కదా. ఇప్పుడు ఒక అమ్మాయి నేను నా కుటుంబాన్ని వదిలిపెట్టి నేను ఇతనితో వెళ్ళిపోతున్నాను అని చెప్పినప్పుడు మేజర్ అయినంత మాత్రాన ఎవరితో పడితే ప్రమాదకరమైన వ్యక్తులతో పంపించే అవకాశం లేదు కదా. ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ వస్తాడు, టెర్రరిస్ట్ తోటి వెళ్ళిపోతానంటే పంపిస్తామా? లేదు కదా. అలా తీసుకెళ్ళినప్పుడు పోలీసులు కూడా ఏమీ మాట్లాడలేదు. కానీ గుజరాత్ పోలీసులు బాగా స్పందించి వాళ్ళ అన్నయ్యను, వాళ్ళ చుట్టాల అన్నయ్య ఇంకొక అతను ఎవరో విష్ణు అనే అతను, ఇద్దరు కలిసి వెళ్ళి ఆ అమ్మాయిని దాదాపు లాక్కొచ్చినంత పని చేశారు. లాక్కొస్తుంటే వీడు పక్కన ట్రాన్స్జెండర్ అరుస్తా ఉన్నాడు, ఎట్లా తీసుకెళ్తారు మీరు. సరే మొత్తానికి వాళ్ళు ట్రైన్ ఎక్కించుకొని తీసుకుని వచ్చి మరి ఆ అమ్మాయినికి ఏదన్నా ఒక ట్రీట్మెంట్ ఇప్పిస్తాము అని ఆ రోజే చెప్పారు వాళ్ళు, మొన్నే చెప్పారు. మరి ట్రీట్మెంట్ ఇప్పించారో ఏం జరిగిందో తెలియదు కానీ అమ్మాయి ఇప్పుడు కొంచెం నార్మల్ గా మాట్లాడుతుంది. అది వరకు పిచ్చి చూపులు చూసుకుంటూ, పక్క చూపులు చూసుకుంటూ ఏదేదో మాట్లాడే అమ్మాయి కాస్త ఇప్పుడు కాస్త స్థిరంగా మాట్లాడుతుంది.
బాధపడుతుంది. ఓకే. మరి ఆ అమ్మాయి ఏమైనా మానసిక ప్రలోభాలకి గురైనట్లుగా అనిపిస్తుంది. ఇక ఆ అమ్మాయి మానసికంగా నిస్సహాయరాలుగా మారిపోయింది. ఇప్పుడు అతను బలం చూపిస్తే, అతను ఆశ చూపిస్తే అతని వెంట వెళ్ళిపోయింది, వీళ్ళు బలం చూపిస్తే వీళ్ళ వెంట వచ్చేసింది. కానీ ఒక అమ్మాయి అలా ఉండాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి ఇప్పుడు 23 సంవత్సరాల అమ్మాయి, ఎంతో కొంత చదువుకున్న అమ్మాయి అన్నప్పుడు ఎలా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి, స్ట్రాంగ్. కానీ ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇలా ఉండాల్సిన అమ్మాయి ట్రాన్స్జెండర్ వెంట ఎందుకు వెళ్ళింది అని ఆలోచిస్తారు. అయితే ఇంజనీరింగ్ ఇప్పుడు చాలా మంది చేరుతున్నారు, ఇంజనీరింగ్ లో చేరింది, మరి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో, ఎన్ని సబ్జెక్టులు తప్పిందో, ఎన్ని పాస్ అయిందో తెలియదు. ఆ ఫీజులు కట్టే డబ్బులు కూడా తల్లిదండ్రులకు లేవంట. మరి ఈ పరిస్థితుల్లో ఈ అమ్మాయి కానీ మేకప్ చేసుకొని ఇంతకుముందు ఇన్స్టాలోను రీల్స్, షార్ట్స్ ఇవన్నీ చేసింది ఈ అమ్మాయి. కాస్త నాలెడ్జ్, ఫ్యాషన్ ఎక్స్పోజర్ ఉంది. మరి ఈ ఎక్స్పోజర్ కి ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులకి ఏమైనా పొంతన కుదరట్లేదా, ఆ ఇంట్లో పేదరికం ఈ అమ్మాయికి ఇష్టంగా లేదేమో, అదే ఇతను చెప్పుంటాడేవో కోతలు కోసుంటాడు, నా దగ్గర చాలా డబ్బు ఉందని చెప్పాడు మనసు. అవును. మరి ఇవన్నీ చూసేసరికి ఆ అమ్మాయి కూడా అతనితో వెళ్తే నేను చాలా లగ్జరీగా బతకొచ్చు కదా అని ఆశించిందేమో. ఏదైనా పాసిబుల్ కదా. ఇప్పుడు ఒక ప్రేమికుడు ప్రేమించే అమ్మాయితో ఏం చెప్తాడు, నువ్వు నాతో వచ్చేసి కానీ చాలా బాగా చూసుకుంటాను, కానీ వచ్చేప్పుడు కాస్త నాకు ఎప్పుడో తర్వాత డబ్బులు వస్తాయి, ఇప్పుడు నువ్వు మీ ఇంట్లోంచి కొంచెం తీసుకురా అంటే తీసుకుని వెళ్ళే అమ్మాయిలు కూడా ఉన్నారు కదా. మరి అది సాధ్యమైనప్పుడు ఇది ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడైతే మట్టుకు కథ కంచికి మనం ఇంటికి అన్నట్లు ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి చేరింది. ఈ తల్లిదండ్రులు సోమరిపోతుల్లాగా, ఆ తండ్రి ఇప్పుడు నేను పొద్దున్న ఇంటర్వ్యూలో నా కూతురు ఏమైపోయిందో అని చెప్పి ఏడుస్తున్నాడు, ఫుల్గా తాగి ఉన్నాడు. ఇంత బాధ్యత లేని ఒక తల్లి ఒక మంత్రాలు గింత్రాలు అని చెప్పే వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది అంటే, ఇంట్లో ఉన్న అమ్మాయికి సేఫ్టీ గురించి ఆ తల్లి ఆలోచించిందా? ఇంత బాధ్యత లేని వాళ్ళకి అసలు పిల్లలు ఎందుకు అసలు? అవును. అగోరి చెప్తాడు వాళ్ళకు ఒక ఇల్లు కట్టించి ఇవ్వాలంట, వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారంట. ఈ దేశంలో చాలా మంది కష్టాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. శ్రీవర్షిని తల్లిదండ్రులు ఏం కష్టాల్లో ఉన్నారు? వాళ్ళు పని చేసుకోలేరా? కాళ్ళు చేతులు లేవా? ఇప్పుడు మన దగ్గర ఎవరన్నా బాగా దిట్టంగా ఉన్న మనిషి వచ్చి అడుక్కోవడానికి డబ్బులు అడిగాడు అనుకోండి, మనం ఏమంటాం? కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, పని చేసుకుని బతుకు, డబ్బులు సంపాదించుకో అంటామా లేదా? ఏది ఏమైనా ఈ విషయంలో మనకు అర్థమైంది ఏంటి అంటే, వాళ్ళు సోమరిపోతులయ్యి ఎట్లయినా సరే మాయలో మంత్రాలో జరిగి డబ్బులు వచ్చేయాలి, ఇన్స్టంట్ మనీ రావాలి అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాడు ఇక్కడే ఉండి వేళ చెప్పు చేతల్లో ఉండి ఒక ఆశ్రమం పెడితే వీళ్ళిద్దరి డ్రామాలో డబ్బులు వస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు బాగానే ఎంజాయ్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఏం తక్కువ వాళ్ళు కాదు ఇక్కడ. కానీ వీడు వీళ్ళకి కూడా చందకోకుండా ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు కాబట్టి ఇంత రివోల్ట్ వచ్చింది. అందుకని ఈ మొత్తం స్టోరీలో అందరూ దొంగలే, సామాన్య జనాల్ని అమాయకుల్ని చేస్తున్నారు వీళ్ళు. మాయలు లేవు, మంత్రాలు లేవు, అఘోరీ లేదు, గిగోరీ లేదు, కేవలం ట్రాన్స్జెండర్ శ్రీనివాస్. అలా మాట్లాడితేనే ఈ శ్రీనివాస్ అనే ట్రాన్స్జెండర్ దారికి వస్తాడు. లేదు అనుకుంటే అమాయకులు ఉన్నారు అంటే వాళ్ళ అమాయకత్వం మీద, ఇప్పుడు 10 రూపాయలు ఉన్నాడు రూపాయి ఇచ్చినా సంతోషమే, ఫ్రీగా వచ్చే డబ్బులే కదా. 1000 రూపాయలు ఉన్నాడు 100 రూపాయలు ఇచ్చినా సంతోషమే. ఎక్కడికక్కడికి చాలా మంది బాబాలను చూస్తున్నాడు కదా. నిన్నాడెవడో కైలాసం ఏర్పాటు చేసుకున్న బాబా రంజిత, అతను ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరూ వీడికి ఇన్స్పిరేషన్, గాడ్ ఫాదర్స్ అన్నమాట. నేను కూడా అట్లా సంపాదించేయాలి అని. ఏది ఏమైనా ఇంకా ఈ ట్రాన్స్జెండర్ దగ్గరికి ఈ అమ్మాయి వెళ్ళకోకుండా ఆ అమ్మాయి మైండ్లో ఏముందో అంతా కనుక్కొని, చిన్న అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి మళ్ళీ చదువు కొనసాగించి ఆ అమ్మాయి జీవితంలో స్థిరపడటము అనేది చాలా అవసరమైన విషయం. ఇక్కడ ఏ తల్లిదండ్రులైనా ఇలా సోమరిపోతుల్లాగా ఎవరో వస్తారు, ఏదో మనకు డబ్బులు ఇచ్చేస్తారు, మనం బాగా సుఖంగా ఉండొచ్చు అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా పెద్ద గుణపాఠం.